వివేకానంద రెడ్డి ఎలాంటి వ్యక్తిత్వం అంటే రాత్రిగా వీడియో చూశాను. ఎవరు పని మీద వచ్చినా ఎంఆర్ ఆఫీస్ పని ఉన్నా అంటే పారా అని కొన్న బుధాన్ని వేసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాను అన్న. పోలీస్ స్టేషన్ పని వచ్చినా అంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలంట. మరి ఆ కన్న బుధాన్ని వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. చెప్తున్న విషయం అంటే అలాంటి వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి ఫ్యామిలీ వెనక వాళ్ళు అధికార పులివెన్న ప్రజలు అలాంటి పక్క బానిసలంటే ఆంధ్ర రాష్ట్రంలో పులివెన్న ప్రజలు వాళ్ళకన్నా బానిస మనస్తత్వం, వాళ్ళంతా అమూల్యమైన మనస్తత్వం. ఎవరి అధికారంకి వస్తారనుకుంటే ఎవరికి అవసరం అంటే వాళ్ళకి అసలు వ్యక్తిత్వం లేని కుటుంబాలు మా పులివెన్న కుటుంబాలు. పులివెన్నలో ఉన్న ప్రజలకి వ్యక్తిత్వమే లేదు. నిజంగా వ్యక్తిత్వం ఉన్నాడైతే అన్ని సార్లు ఉపయోగపెట్టుకునే వ్యక్తి చచ్చిపోతే వడమాయి అవినాష్ రెడ్డి, వడమాయి భాస్కర్ రెడ్డి, ఎవరి జగనం అర్థం తిరుగుతారు ఏంది అని. ఏ మాత్రం వ్యక్తిత్వం క్యారెక్టర్ లేని వ్యక్తి ఎవరైనా అంటే పులివెందుల వ్యక్తి. ఖచ్చితంగా పులివెందులు క్యారెక్టర్ లెస్ ఫెలోస్. నిజంగా చెప్పాలంటే ఇంతకన్నా పిరికి వ్యక్తులు ప్రపంచంలో నాకు నమ్మకం తెలుసా. మంచిగా డబ్బు సంపాదిస్తే ఒక 100 మంది నాకు అనుకుంటే పులివెందులు రావగొట్టుకుంటూ పోయి పులివెందులు అంత ఎన్నో అక్కడ అంత పులిపోయాడు అంటే పులివెందులు పులి పెట్టుకుంటారు కదా. అసలు పులివెందులు పిల్లిలోని నా దగ్గర 400 కోట్లు ఉంటే ఒక 200 మంది క్యాడర్ ఉంటే పులివెందులు బాగుంటూ పోయి పులివెందులు ఎమ్మెల్యే గెలుస్తా. అంత పిరికి సన్యాసులు పనికి బాలేదు అమ్ముడు పోయే వ్యక్తులు లేని వ్యక్తులు పులివెందులు అంటాను. ఇప్పుడు 2019లో 92,000 మెజార్టీ వచ్చింది కదా. ఈసారి 24లో జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజార్టీ వస్తుంది? అక్కడ వ్యక్తిత్వం లేని వ్యక్తులు కాబట్టి ఎంత రావచ్చు. వాళ్ళ బాబాయ్ కేసులో కూడా అంత వ్యతిరేకత. అక్కడ పులివెందుల్లో ఏ మాత్రం వ్యక్తిత్వం లేని వ్యక్తులు, క్యారెక్టర్ లేని వ్యక్తులు, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం లేని వ్యక్తులు. ఇప్పుడు నేను 10 సార్లు వాడుకున్నాను ఒక పని మీద. అయ్యా అని తిరిగా, నువ్వు చచ్చిపోయావు, నేను మీ వెనక రావాలా లేదా? కనీసం సానుభూతి ఉండాలా? ఎన్నాళ్ళు మందు పోతే వెనకబడి చెప్తే జనం వాళ్ళు. నిన్న బీటెక్ రావు గారు కూడా చెప్పారు కదా, మా చిన్నాన్న వైఎస్ వాళ్ళు చంపితే నేను ఆయన వాళ్ళ మీద పగ తెచ్చుకోవడానికి అస్సలు లేదు, రాజకీయంగా ఎన్నికలు చేయను, ఈరోజు రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ చెప్తే ఎందుకు రియాక్ట్ కాలేకున్నాడు అని. అవును, వాళ్ళ బాబాయ్ చెప్పాడు, వాళ్ళ బాబాయ్ చెప్పాడు, తప్పే ఉంది. నీకు ఒకటే చూస్తున్నా, తెలిసినంత వరకు నేను ఇప్పుడు చాలా ఖచ్చితంగా సమానం. బీటెక్ రవి గారు వాళ్ళ బాబాయిని వైసీపీ వాళ్ళు చంపారు 2006లో. వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి నీ హత్యలు చేయకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీగా అయ్యి రాష్ట్రంలో నాయకులుగా ఎదగాలని, వాళ్ళ మీద అలా కక్ష తీర్చుకోవాలని రాజకీయ చేయకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ బాబాయిని చంపితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాక్షన్ తీసుకోలేకున్నాడు? కనీసం తన హత్యలు అంటే చేయకుండా శిక్ష పడాలి. ఏమని చెప్పారు? అర్థం చేసుకున్నాను. జగన్ పిల్లనే కదా, నేను అర్థం చేసుకో. అక్కడ ఏం జరిగిందని మొత్తం మీద ఏం జరుగుతుందంటే పులివెంద పులులు అన్న బాకు క్యారెక్టర్ లేని వ్యక్తులు, పులివెంద ప్రజలు క్యారెక్టర్ లేని వ్యక్తులు, పులివెంద వ్యక్తులు యాటిట్యూడ్ లేని వ్యక్తులు, పులివెంద వ్యక్తులు అమ్ముడుపోయే వ్యక్తులు. వాళ్ళు పులివెంద చూసుకోవాలంటే చెప్పలు చూసుకోవాలి. 400 కోట్లు నా దగ్గర ఉంటాయి, 500 కోట్లు 100 మంది నా దగ్గర ఉంటే పులివెంద ఎమ్మెల్యే అవుతా. రాబోయే రోజు నేనే ఎమ్మెల్యే. అంత చెత్త చూసుకోవాలి. మా జనం ఏమాత్రం వ్యక్తిత్వం లేని జనం, అమ్ముడు పోయే జనం. వాళ్ళు ఎవరి అధికారం ఉంటే వాడి భాషలు చేసుకునే జనం. ఈ గంట జగన్మోహన్ రెడ్డి సీఎం గారు మన అవసరాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెనక పరిగెత్తించాం. వాళ్ళు అతని వ్యక్తిత్వం లేని నపుంసకం జాతం. వాళ్ళ గురించి మాట్లాడేది పులివెందుల గురించి వాళ్ళు వాళ్ళు ఎవరు కాబట్టి. అదే మా గుంటూరు జిల్లా రాజకీయాల్లో రమ్మను ఆ విధంగా నాకు మాకు ఎవరైనా ఉపయోగపడితే, మా కుటుంబాలకు ఉపయోగపడితే, వాడు చచ్చిపోతే అవతలవాడు ఎవరైనా సరే అమ్ముడు అయితే అన్నం అయితే ఏం చేస్తారో అడ్డం తిరుగుతాం. మేము అడ్డం తిరుగుతాం. నువ్వు అడ్డం తిరగలేదు వ్యక్తిత్వం లేని వ్యక్తులే కదా. ఖచ్చితంగా వ్యక్తిత్వం లేని వ్యక్తులు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలంటే నువ్వు నేను చెప్పేది ఏం లేదమ్మా. చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే ఒక విజన్ లీడరు, ఒక నాయకత్వం, మంచి అడ్మినిస్ట్రేటరు, ఏమి చేయగల వాళ్ళు ఓ 10 ఏళ్ల పాటు ఆయన అధికారం ఇచ్చి కాదు, ఆయనే చూసుకుంటారు. ఎలా డెవలప్ చేయాలి,
ఫ్యాక్షన్స్ ఎలా అణచివేసేయాలి, రౌడీజాన్ని ఎలా అణచివేసేయాలి, శాంతి భద్రత ఎలా కాపాడుకోవాలి, ఇండస్ట్రీస్ని ఎలా తేవాలి, రాయితీలు ఎలా ఇవ్వాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చుకోవాలి, అట్లా ప్రజల్లోకి వెళ్ళడం అట్లా చంద్రబాబు నాయుడికి 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఖచ్చితంగా అద్భుతంగా పరిపాలించడం గొప్ప అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెగ ఆలోచించి మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని పెద్ద ఆలోచించాలి కదా. సింపుల్ గా పోయి ఒక 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నాం. జగన్ వచ్చిన Automatic గా ఏం చేయలేదు చేశాడు. 10 లక్షల కోట్లు అప్పు తీసుకున్నాడు. 10 లక్షల కోట్లు అప్పు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ గురించి ఒక కుప్పలు ఉంటాయి. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు కదా. నీకు వడ్డీ కట్టడానికి ఎంత హీనం చేసుకున్నాం, వడ్డీలు కట్టడానికి 80,000 కోట్లు సంవత్సరానికి, 80,000 కోట్లు. ఒక ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి ఎంత హీనం చేసుకున్నా 30,000 కోట్లు. అక్కడే 1,10,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవ్వడానికి మినిమం 80,000 శాలరీ అవుతుంది. అంటే అప్పుడు మొత్తం మీద ఎంత అవుతుంది? 1,90,000 కోట్లు అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ నిజంగా ఎంత అవుతుంది? 4 లెక్కలైతే 1,80,000 కోట్లు మించింది, 1,40,000 కోట్లు మించింది. అసలు నేను అదే చెబుతుంది, ఆంధ్ర రాష్ట్రం గాలి తప్పిపోయిన రాష్ట్రం. కఠినంగా వెళ్ళాల్సింది. వచ్చే ముఖ్యమంత్రులు కఠినంగా వెళ్ళకుండా మీకు ఆంధ్ర రాష్ట్ర జనం ఇంకా మనం ఎట్లా బతుకుతామంటే మళ్ళా చెబుతాం, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ అప్పుడు చెబుతాం, ఇప్పుడు చెబుతున్నాం, మేధావులు అనే వాళ్ళు అవ్వలేదు. చివరికి ఆంధ్ర రాష్ట్రం ఉంది ఎవరైతే కోడిగుడ్లు వేసి పందాలు వేసుకునేవాళ్ళు, కొబ్బరి బోనం పందాలు వేసుకునేవాళ్ళు, అక్కడ చిక్కాడుకునేవాళ్ళు, రోడ్డు మీద కూర్చొని చిక్కాడుకునే జనం. అర్థమైందా? దానికి మనం కోరం పోకూడదు. చివరికి ఆంధ్ర రాష్ట్రంలో మేధావులు, బయట చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, ఉద్యోగాలు, బెంగళూరు కొంతమంది, హైదరాబాద్ కొంతమంది, గోరా కొంతమంది, కోయిటా కొంతమంది, ముంబై కొంతమంది, అమెరికా కొంతమంది, ఆస్ట్రేలియా కొంతమంది, బ్రిటన్ కొంతమంది వెళ్ళిపోతారు. దేశంలో ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. చివరికి అక్కడ ఉండేదంతా ఏ చదువు సంధ్యాలేక, ఏదో బాబు పోక, ఏం చేయాలో తెలియక బయటకు పోతే పక్కన ఏమనుకునేవాళ్ళు. ఏదో 2 వేలు పెన్షన్ వస్తే అతను 2 రూపాయల బియ్యం ప్రకటిస్తే ఆ బియ్యం తెచ్చుకొని ఆ పథకాలతో ఏదో జీవితం అలా తీసుకునే వ్యాక్సిన్ చివరికి ఆంధ్ర రాష్ట్రంలో దమ్మున్నాడు, బట్ట కలిగినవాడు అసలు ఆంధ్ర రాష్ట్రం ఏముంటుంది? అక్కడ ఏమున్నా ఉంటుంది? ఏదైనా 10 సంవత్సరాలు ఖచ్చితంగా చంపాలి, రూల్ అవుతారు. ఎందుకంటే ఒకసారి చూద్దాం అనుకున్నా, చూసారా, చాప్టర్ క్లోజ్ అయిపోయింది, హ్యాండిల్ చేశారు. Thank you.